అది వాళ్ళందరూ రాత్రి సమయం 3 కావచ్చు. వెలుగుమట్ల బాధితులకు సంబంధించిన పునరావాస కేంద్రం ఇది. ప్రస్తుతం తెల్లవారుజాము 3:30 గంటలు అవుతుంది. అక్కడ ఇప్పటిదాకా నేను చూపించిన పునరావాస కేంద్రంలో జాగృతి అధ్యక్షురాలు కవిత గారు, అదేవిధంగా విశారదన్ మహారాజ్ గారు, ఇంకా కొంతమంది మహిళలు, దాంతోపాటు జాగృతి కార్యకర్తలు, అదేవిధంగా డిఎస్పి పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, వారితో పాటు బీసీ ఎస్సీ ఎస్టీ జాకు సంబంధించిన కార్యకర్తలు ఉన్నారు. దాదాపుగా ఒక 200 మంది అర్ధరాత్రి దాకా మెలకువగా ఉండి ఈ వెలుగుమట్ల బాధితులకు సంబంధించి తక్షణమే సహాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. శాంతియుతంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటిదాకా మేల్కొని ఉన్నారు. కవిత గారు కావచ్చు, విశారదన్ గారు కావచ్చు. పొద్దంతా అక్కడ నడి ఎండలో నిరాహార దీక్షలు చేయడం వల్ల అలసిపోయిండ్రు. ఇప్పటిదాకా కూడా మెలకు ఉన్నారు. ఇప్పుడే కాస్త అట్లా కునుకుదీసే ప్రయత్నం చేసిండ్రు. ఇంతలోపు ప్రభుత్వం ఓ బ్రహ్మాండమైన కుట్రతోటి 500 మందికి పైగా పోలీసు వాళ్ళను ఈ పునరావాస కేంద్రం దగ్గరికి ఉసిగొల్పినట్టు కూడా ఓ సమాచారం. ప్రస్తుతం ఈ జిల్లాకు సంబంధించిన పోలీస్ అధికారి లీవ్లో ఉన్నారట. కాబట్టి ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పటికిప్పుడు భద్రాచలం కొత్తగూడెంలో ఉన్న ఎస్పీని ఇక్కడికి తీసుకొచ్చి ఈ పునరావాస కేంద్రంలో బాధితుల కోసం ఫైట్ చేస్తున్న విశారదన్ మహారాజ్ గారిని, అదేవిధంగా కవిత గారిని లిఫ్ట్ చేసి ఇక్కడ నుంచి మరి ఏ స్టేషన్కు తరలిస్తారో చూడాలి. దాంతోపాటు మధ్యాహ్నం మా మీద దురుసుగా ప్రవర్తించడమే కాకుండా మమ్మల్ని పోలీసు వారు కొట్టిండ్లు, పైగా మా మీద కేసులు పెట్టి ఒక 5-6 స్టేషన్లు తిప్పిండ్లు. ఆఖరికి 9:30-10 సమయంలో రాత్రి మమ్మలను 41 సిఆర్పి నోటీస్ ఇచ్చి రిలీజ్ చేసిండు. అక్కడి నుండి నేరుగా మేము మళ్ళీ మన పునరావాస కేంద్రానికి వచ్చి ఇక్కడ నిరాహార దీక్షలో కూర్చొని ఇక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కాస్త మనోధైర్యాన్ని నింపి ఎట్టి పరిస్థితుల్లో భయపడొద్దని, వాళ్ళకు ఎక్కడైతే వాళ్ళ ఇండ్లు కూలగొట్టిండ్లో అక్కడనే తిరిగి వాళ్ళ ఇండ్లు మళ్ళా వాళ్ళకు కట్టించే వరకు ఈ పోరాటం ఆగదని కవిత గారు, ఇటు విశారదన్ మహారాజ్ గారు, మేమంతా కూడా నిద్రలు మానుకొని ఇట్లా న్యాయబద్ధంగా శాంతియుతంగా నిరసన తెలుపుతా అంటే కూడా ఇప్పుడు దొంగలు పడ్డ రాత్రి పోలీసు వాళ్ళు వస్తాను. పోలీసు వాళ్ళు ఎందుకు రావాలి, దొంగలను పట్టుకొని రావాలి. కానీ పోలీసు వాళ్ళు ఎవరిని పట్టుకోవడానికి వస్తాను, ప్రజలకు న్యాయం చేయమని శాంతియుత ధర్నా చేస్తున్న కవిత గారిని, విశారదన్ గారిని, మాలాంటి వాళ్ళను పట్టుకపోవడానికి 500 మంది పోలీసు వాళ్ళను రేవంత్ రెడ్డి గారు ఈ అర్ధరాత్రి పూట, ఈ దొంగలు పడే రాత్రి పూట ఇక్కడికి పంపించి మరి వీళ్ళ మీద లాఠీ చార్జీలు చేపిస్తారా, మరి మళ్ళా అరెస్ట్ చేపిస్తారా, మరి ఏం చేస్తారా అని చూడాలి. అందుకనే ఒక అర్ధగంట ముందే ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దామని ఈ చిన్న వీడియో చేస్తున్నా. మరి తెల్లారి వరకు ఎవరెవరి మీద కేసులు అయితే ఎవరిని కొడతారు, ఎవరెవరిని గుంజుకపోతారో చూడాలి. మరి ఇక్కడ ఈ పాత దయాల కుంపల్ లాంటి బిల్డింగు పేరుకేమో అంబేద్కర్ గారి వసతి గృహం అని పెట్టిండ్రు. దీంట్లో
ఏం తక్కువ 700 మంది ఉన్నారు ఇలా. 2 బాత్రూములు 2 బాత్రూములు 700 కుటుంబాలు ఈ 2 బాత్రూంలో ఈ దయ్యాల కుంప లాంటి ఇందులో బంధించింది. ఇదేమన్నా రేవంతమైన ముచ్చటేనా? ఇది రేవంత్ రెడ్డికి న్యాయమైన ముచ్చటేనా? భూదాన్ భూములు ముఖ్యమంత్రి గారి ముత్తాతలు ఇవ్వలేదు, లేకపోతే ఇక్కడున్న మంత్రుల తండ్రులు ఇవ్వలేదు. ఓ పుణ్యాత్ముడు ఇచ్చిన భూములను వీళ్ళు గుంజుకుంటారు. కాబట్టి ప్రజలారా ఇది అర్థం చేసుకోండి. మార్పు అని మనం ఓటేసి ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి కూర్చోబెడితే గత పాలకుల కంటే వీళ్ళు మరింత దుర్మార్గులుగా ఉన్నారు. ఇక పోలీసు వాళ్ళ గురించి అయితే చెప్పవశం లేదు. వాళ్ళు రౌడీల కంటే అద్మానంగా బిహేవ్ చేస్తున్నారు. మధ్యాహ్నం నన్ను చుట్టుముట్టి ఏకంగా ఒక 30-40 మంది పోలీసులు చుట్టుముట్టి నన్ను కింద పడేస్తే నా మోకాలకు దెబ్బ కూడా తాకింది. అక్కడి నుండి నన్ను భయభ్రాంతులకు గురి చేయాలని 4 పోలీస్ స్టేషన్లు తిప్పాను. అదంతా మన మార్నింగ్ న్యూస్లో చెప్తా. రేపు కుదరకపోతే ఎల్లుండి అయినా చెప్తా. కానీ ప్రస్తుతానికైతే ఇట్లా వెలుగుమట్ల బాధితులకు సంబంధించి అర్ధరాత్రి వరకు కూడా మన నిరసన తెలియజేస్తూనే ఉన్నాం. ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా ఇక్కడ ఇండ్లు కోల్పోయిన 700 కుటుంబాలకు అండగా నిలవాలని, వాళ్ళకు మోరల్ సపోర్ట్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రభుత్వం యొక్క దమనకాండను, ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గాన్ని, ఈ పోలీసుల దుర్మార్గాన్ని ముక్కుమ్మడిగా మనం అందరం ఖండించాలని కూడా మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ జై భీమ్, జై తెలంగాణ. జై తెలంగాణ.